హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిలోని 4వ ఎపిసోడు, ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనం. దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. యుగయుగాలలో ప్రతి ఖండం, వాతావరణం, సంస్కృతిలోని జనం ఒక వ్యక్తి శరీరానికి సాధారణంగా ఉండే శక్తి సామర్థ్యాలను, మంచి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చి రుగ్మతలను నయం చేసే శక్తి ఎక్కడో అక్కడ ఉందన్న విషయాన్ని సహజంగానే తెలుసుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అద్భుత శక్తిని ఆమంత్రించవచ్చని వారు నమ్మారు. దానిని సరైన రీతిలో వేడుకున్నప్పుడు మానవీయ ఆవేదనకు ఉపశమనం లభిస్తుంది. ఈ విశ్వాసాన్ని అన్ని దేశాల చరిత్ర బలపరుస్తుంది. ప్రపంచం యొక్క తొలినాటి చరిత్రలో మనుషులను మంచికి కానీ చెడుకు కానీ రహస్యంగా ప్రభావితం చేయగల శక్తి, రోగాలను నయం చేయగల శక్తి కూడా ఇందులో ఉంది. పూజారిణులు పవిత్ర గురువుల ఆధీనంలో ఉందని అనేవారు. ఆ శక్తులు తమకు భగవంతుడి నుంచే సంక్రమించాయని వారు అనేవారు. రోగులను నయం చేసే శక్తి కూడా వాటిలో ఉంది. నయం చేయడానికి ఉపయోగించే ప్రక్రియలు, పద్ధతులు ప్రపంచమంతటా రకరకాలుగా ఉండేవి. కానీ సాధారణంగా వాటిలో దైవ ప్రార్థన, దైవానికి సమర్పించే కానుకలు ఉండేవి. ఇవి కాక వేరే ఆచార కర్మలు ఉండేవి. చేయి మీద చేయి వేయటం, మంత్రాలు చదవటం, తాయెత్తులు, రక్షరేఖలు, కంకణాలు, స్మారక చిహ్నాలు, చిత్రపటాలను కూడా ఉపయోగించేవారు. ఉదాహరణకి ప్రాచీన మతాల్లో, ప్రాచీన మందిరాల్లో పూజారులు రోగులకి మత్తుమందు ఇచ్చేవారు. వారి నిద్రలోకి జారుకుంటుండగా సమ్మోహక సూచనల్ని ఇచ్చేవారు. యోగ నిద్రలోకి పంపేవారు. వీరు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూడడానికి వచ్చి వారి జబ్బులను నయం చేస్తాడని రోగులకు చెప్పేవారు. ఈ ప్రకారం అనేక మంది రోగులకు ఉపశమనం లభించేది. హికేట్ భక్తులను నెలవంక వెలుతురులో బయట చక్కని గాలి వీస్తుండగా జిగురు, సాంబ్రాణి తదితర సుగంధ ద్రవ్యాలను బలులతో కలిపి దంచి పొడిగా చేయమని చెప్పేవారు. ఇటువంటి వింతైన రహస్యమైన విధులు నిర్వర్తించాక వారు దేవతలను ప్రార్థించేవారు. తాము అప్పుడే నూరి తయారు చేసిన ఔషధ ద్రవణాన్ని తీసుకున్నాక నిద్రపోయేవారు. వారికి నమ్మకం తగినంత బలంగా ఉన్నప్పుడు తమ కలలో వారు దేవతను దర్శించేవారు. మనం వినడానికి ఈ కర్మకాండ ఎంతో వింతగా, కొంత అసంబద్ధంగా అనిపించినప్పటికీ రోగాలు తరచుగా నయమవుతూ ఉండేవి. ప్రాచీన కాలంలో ప్రజలు సుప్తచేతనాత్మకమైన మనసుకున్న అద్భుతమైన శక్తిని సమర్థంగా ఉపయోగించే విధానాలని కనుగొన్నారు. దానిని వాడి ఉపశమనం పొందారు. ఈ పద్ధతులు పనిచేస్తాయని వారికి తెలుసు, కానీ అవి ఎలా పనిచేస్తాయో, ఎందుకు పనిచేస్తాయో వారికి తెలియదు. బలమైన సూచనలను వారు తమ సుప్తచేతనాత్మక మనసుకి అందించడం ద్వారా ఉపచారం పొందినట్లు ఈ రోజు మనకు తెలుస్తుంది. మత నియమాలు, ఔషధ ద్రావణాలు, రక్షరేఖలు ఆనాటి జనాన్ని ఆకర్షించేవి. వారి ఊహలను ప్రభావితం చేసేవి. జబ్బును నయం చేయడానికి పూనుకున్న వ్యక్తి నొక్కి చెప్పే సలహాలను సుప్తచేతనాత్మకమైన మనసు చేత అంగీకరించేటట్లు చేసేవి. కానీ నిజానికి నయం చేసే క్రియ రోగి యొక్క సుప్తచేతనాత్మక మనసు నిర్వహించేది. సాధికార వైద్యుల నైపుణ్యం పనికి రాకుండా పోయి రోగులు తమ ఆశలు వదులుకున్న అనేక సందర్భాలలో అన్ని యుగాలలోనూ అనధికారంగా నయం చేసేవారే అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇది మన ఆలోచనలకు పని కల్పిస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీరంతా రోగాలను ఎలా నయం చేయగలుగుతున్నారు? దీనికి జవాబు దొరుకుతుంది. జబ్బుపడ్డ వ్యక్తి యొక్క మూఢనమ్మకం అతను లేక ఆమె యొక్క సుప్త చైతన్యంలో అంతర్గతంగా ఉన్న నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నయం చేసేవారు వాడే పద్ధతులు, చికిత్స విచిత్రంగా ఉన్న కొద్దీ వ్యాధిగ్రస్తులు అంత విడ్డూరంగా, అసంగతంగా ఉన్న చికిత్స అసాధారణంగా శక్తివంతమైనదని నమ్మే అవకాశం ఉంది. రేకెత్తించబడ్డ భావోద్వేగాల స్థితిలో వారు తమ చైతన్య సుప్త చేతనావస్థల రెండింటిలో
ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను నమ్మటం సులభతరం అవుతుంది. తరువాత అధ్యాయంలో ఈ అంశం విస్తృతంగా చర్చించబడుతుంది. సుప్త చైతన్య శక్తులను వాడటంలో బైబిల్లోని వివరణలు ఇలా ఉన్నాయి. ఏమేం వస్తువులను కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీరు ప్రార్థన చేసే సమయంలో అవి మీకు లభిస్తాయని నమ్మండి, అప్పుడు అవి మీకు లభిస్తాయి అని చెప్పి బైబిల్లో ఉన్నాయని. పై వాక్యాలను మరోసారి చదవండి. నమ్మటం, లభించడం, లభిస్తాయి అన్న పదాలని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రేరణ పొందిన రచయిత రాసిన వాక్యాలు వాటి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. మనము ఒకదాన్ని నమ్మి అది నిజమని అంగీకరిస్తే మన కోరిక తీరినట్లే, ఫలించినట్లే. ఆ కోరిక అప్పటికే ఫలించింది. దాని ఫలితం భవిష్యత్తులో మనం గ్రహిస్తాం. ఈ ప్రక్రియ విజయవంతం కావటం ఆలోచన, ఊహ రూపం మనసులో అప్పటికే వాస్తవంగా పరిణమించిందన్న మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మానసిక ప్రపంచంలో దేనికైనా ఒక రూపం ఏర్పడాలి అంటే అది నిజంగా ఉన్నట్లు మనం తప్పకుండా భావించాలి. మీరు కోరుకున్న ఈ కొద్ది నిగూఢ పదాలు ఆలోచనకున్న సృజనాత్మక శక్తిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ప్రభావితం చేయడం ద్వారా వస్తువుని పొందగలరని అంటుంది సుప్త చైతన్యం. మీ చేయి లేదా హృదయం ఎంత నిజమైనదో అలాగే మీ ఆలోచన, ఊహ, పథకం వాటి స్థాయిలో అవి కూడా అంతే నిజం. బైబిల్లోని ఒక ప్రక్రియను అనుసరిస్తూ మీరు మీ మనస్సులోంచి మీ స్థితులు, పరిస్థితులు లేదా ప్రతికూల పరిణామం కలిగించే మరి ఏదైనా వాటి గురించి ఆలోచనలన్నిటినీ తొలగించగలరు. మీ మనస్సులో మీరు ఒక విత్తనం నాటుతున్నారు. మీరు దాన్ని పాడు చేయకుండా అలాగే వదిలేస్తే అది ఎప్పటిలా మొలకెత్తి పళ్ళనిస్తుంది. జీసస్ నమ్మకం ప్రధానంగా ఉండాలని నొక్కి వక్కాణించేవారు. బైబిల్లో మీ నమ్మకం ప్రకారం మీకు అది లభిస్తూ ఉంటుంది అన్నది పదే పదే చదువుతూ ఉంటారు. మీరు భూమిలో ఒక రకమైన విత్తులు నాటినప్పుడు ఆ రకమైన మొలకలు మొలకెత్తుతాయని మీరు నమ్ముతారు. ఇది విత్తనాలకున్న గుణం. పెంపకం, వ్యవసాయం యొక్క నియమాల ప్రకారం ఏ విత్తనాలు ఎలాంటి ఫలాలు అందజేస్తాయో మీకు తెలుస్తుంది. బైబిల్లో వర్ణించిన నమ్మకం ఒక రకంగా ఆలోచించడం, ఒక మానసిక దృక్పథం, అంతరమైన నిశ్చయం. మీరు చేతనావస్థలో పూర్తిగా అంగీకరించిన ఆలోచన సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులో రూపొందించబడిందని, వ్యక్తీకరించబడుతుందని తెలుసుకోవటం. ఒక విధంగా చెప్పాలి అంటే మీ హేతువాదం మీ ఇంద్రియాలు కాదన్నదే నమ్మకం. తార్కికంగా, హేతుబద్ధంగా, విశ్లేషాత్మకంగా ఆలోచించి చెప్పే చేతనావస్థలోని మీ మనస్సుని తోసిపుచ్చి సుప్త చేతనావస్థలోని మీ మనసుకున్న అంతర్గత శక్తిపై పూర్తిగా ఆధారపడే ధోరణి. బైబిల్లో ప్రస్తావించిన నయం చేయడానికి వాడే పద్ధతికి ఒక అత్యుత్తమ ఉదాహరణ ఇదిగో. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. జీసస్ వారితో అన్నాడు, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా? వారు ఆయనకు చెప్పారు, అవును దేవా. అప్పుడు ఆయన వారి కళ్ళని స్పృశిస్తూ అన్నాడు, మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది. అప్పుడు వారి కళ్ళు విచ్చుకున్నాయి. మరో మనిషికి విషయం తెలియనివ్వద్దని జీసస్ వారిని ఆజ్ఞాపించాడు. మీ నమ్మకం ప్రకారం మీకు అది జరుగుతుందని అనటం ద్వారా జీసస్ బహిరంగంగా ఆ గుడ్డివారి సుప్తచేతన మనస్సుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాడు. వారి నమ్మకమే వారి గొప్ప ఆకాంక్ష. వారిలో అంతర్గతంగా ఉన్న భావన వారి ప్రార్థన ఫలించబోతుందని, ఏదో ఒక అద్భుతం జరగబోతుందని లోలోన దాగి ఉన్న వారి విశ్వాసం. అందుకే మరి అలాగే జరిగింది. వారి మతాలు ఏవైనప్పటికీ ప్రపంచం అంతటా ఉపశమనం కలిగించే బృందాలన్నీ ప్రాచీనత, గౌరవం గల నయం చేసే ఈ ప్రక్రియనే వాడతారు. మరో మనిషికి ఈ విషయం తెలియనివ్వద్దు అని అనటం ద్వారా జీసస్ ఉపశమనం పొందిన రోగులతో వారి జబ్బు ఎలా నయమయ్యిందో ఇతరులతో చర్చించవద్దని కోరుతున్నాడు. ఒకవేళ వారు అలా చేస్తే అపనమ్మకంతో ఉన్న వారి అవహేళనాత్మక విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. భయం, అపనమ్మకం, ఆతురత నిండిన వారి ఆలోచనలను వారి సుప్తచేతనలో దాచిపెట్టి జీసస్ చేతుల మీదుగా వారి పొందిన సత్ఫలితాలను దానివల్ల కోల్పోవలసి రావచ్చని ఆయన అలా చెప్పారు. తనకున్న అధికారం, శక్తితో ఆయన అపవిత్ర ఆత్మలను శాసిస్తాడు. అందుకే అవి బయటకు వచ్చాయి.
వ్యాధిగ్రస్తులు తమ జబ్బులను నయం చేసుకోవటం కోసం జీసస్ దగ్గరికి వచ్చినప్పుడు వారు వారిలో ఉన్న నమ్మకం మూలానే నయం కాబడ్డారు. తమ సుప్తచేతనకున్న నయం చేయగల శక్తిని వారు అర్థం చేసుకున్నారు. జీసస్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని వారు లోలోన నిజమని నమ్మారు. ఆయన సాయం ఆర్థిస్తూ వచ్చిన జనం వారంతా ఒక విశ్వజనీన ఆత్మాశ్రయ మనసులో ఉన్నారు. జీసస్లో అంతర్గతంగా ఉన్న జ్ఞానం, ఉపశమన శక్తిలో ఉన్న అతని నమ్మకం రోగుల సుప్తచేతనలోని ప్రతికూల వినాశన స్వరూపాలను మార్చేశాయి. వారిలో అంతర్గతంగా చోటు చేసుకున్న మానసిక మార్పు వలన వారికి ఉపశమనం దానంతటా అదే లభించింది. రోగుల సుప్తచేతనను ఉద్దేశించి జీసస్ తన ఆదేశం ఇచ్చాడు. ఆయన అధికారంతో ఆ ఆదేశం ఇవ్వడానికి కారణం సుప్తచేతనలో అతనికున్న నమ్మకం. అది రోగికి ఉపశమనం కలిగిస్తుందన్న విశ్వాసం. సుప్తచేతన అంటే ఆయనకున్న అవగాహనే ఆయన చేత అలా అధికారంగా మాట్లాడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లోని అద్భుతాలు. ప్రతి ఖండంలోనూ ప్రతి దేశంలోనూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అందులో కొన్ని విశ్వవిఖ్యాతి చెందాయి. మరికొన్ని వాటికి దగ్గరలో నివసిస్తున్న జనానికి మాత్రమే తెలిసినవి. అవి పేరొందిన అందరికీ తెలియకుండా మారుమూల ఉండిపోయిన చికిత్సలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. అవే కారణాలు మూలంగా సుప్తచేతనకున్న అవే శక్తుల ద్వారా. జపాన్లోని పలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు నేను వెళ్ళాను. డయాబూట్స్లోని పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ 42 అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం. అందులో బుద్ధుడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఆయన తల ఒకవైపుకు వాలి దీర్ఘాలోచనలో అపరిమిత ఆనందంలో ఉన్న భంగిమలో ఉంటుంది. అక్కడ నాకు యువతి కనిపించింది. ఆమె విగ్రహం పాదాల ముందు కానుకలను సమర్పిస్తుంది. డబ్బు, పళ్ళు, బియ్యం, నారింజలు అక్కడ పెట్టింది. కొవ్వొత్తులు వెలిగించింది. సాంబ్రాణి ధూపం వేసింది. ప్రార్థన మంత్రాలు చదవసాగింది. ఆమె తల వంచి 2 నారింజ పళ్ళను సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండటం విన్నాను. తన గొంతు తిరిగి తనకిచ్చినందుకు ఆమె బుద్ధునికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఆమె గొంతు పోయింది, కానీ పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టాక అది మళ్ళీ తిరిగి వచ్చింది. ఒక ప్రత్యేకమైన ఆచారం పాటించి ఉపవాసం ఉంటూ కొన్ని కానుకలను సమర్పిస్తే బుద్ధుడు తనకు పాటలు పాడే గొంతును తిరిగి వెనక్కి ఇస్తాడన్న ఒక చిన్న నమ్మకం ఆమెలో విశ్వాసాన్ని, ఆకాంక్షని రగిల్చింది. దాని ఫలితంగా ఆమె మనసు నమ్మకం అనే కేంద్రం చేరుకుంది. ఆమెలోని సుప్తచేతన ఆమె నమ్మకానికి ప్రతిస్పందించింది. కల్పనకు, గుడ్డి నమ్మకానికి ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయలేం. దీనికి విచిత్రమైన ఉదాహరణ పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉన్న మా బంధువుది. ఆయన టీబీతో బాధపడేవారు. ఆయన 2 శ్వాసకోశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కొడుకు తన తండ్రి తనను తానే బాగు చేసుకునేలా సాయపడాలని నిర్ణయించాడు. తన తండ్రి ఇంటికి వెళ్ళి ఊర్లు తిరుగుతుండే వింత శక్తులు కల ఒక సన్యాసిని ఇటీవల తను కలుసుకున్నానని తండ్రితో అన్నాడు. తన తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళారన్నమాట. కొడుకు ఏదో విధంగా బాగు చేస్తారని చెప్పేసి. అప్పుడు ఆ కొడుకు ఒక సన్యాసి దగ్గర ఒక వింత శక్తులు ఉన్నటువంటి ఒక సన్యాసిని తను కలుసుకున్నానని తండ్రితో చెప్పాడు. ఈ సన్యాసి యూరోప్లో ఉపశమనం కలిగించటంలో ఎంతో పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రంలో చాలా కాలం ఉన్నాక తిరిగి వచ్చాడని, అక్కడ ఆయన అసలు సిలువ తాలూకా చిన్న ముక్కను సంపాదించాడనమాట. మధ్యయుగానికి చెందిన ఒక ఉంగరం మధ్యలో దాన్ని తాపడం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా లెక్కలేనంత మంది బాధితులు ఆ ఉంగరం లేక సిలువ యొక్క ముక్కను తాకాక బాధ విముక్తులయ్యారు, ఉపశమనం పొందారు. అయితే అలాగా ఆ కొడుకు అది విన్నాక సన్యాసితో తన తండ్రి వ్యాధి గురించి చెప్పి ఆ ఉంగరాన్ని కొన్నాళ్ళకి తనకి ఎరివిమ్మని ప్రాధేయపడ్డాడు. సన్యాసి అందుకు అంగీకరించాడు. $500 సమానమైన కానుకని ఆ కొడుకు సన్యాసికి సంతోషంగా సమర్పించాడు. ఆ కొడుకు తన తండ్రికి ఉంగరాన్ని చూపించాడు. ముసలాయన దాన్ని కొడుకు చేతుల్లో ఉంచి ఇంచుమించు లాక్కునేటంత పని చేశాడు. ఆయన ఆ ఉంగరాన్ని తన గుండెకు అదుముకున్నాడు. మౌనంగా ప్రార్థించాడు. తర్వాత అలాగా నిద్రపోయాడు. పొద్దున కల్లా ఆయన జబ్బు నయమైంది.
ఆసుపత్రిలో చేయించుకున్న పరీక్షలన్నీ కూడా ఆయనకి ఎటువంటి జబ్బు లేదని తేల్చాయి. ఈ రకమైన చికిత్సలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఏమిటి అంటే, ఆ కొడుకు చెప్పిన వింత కథ పూర్తిగా కల్పించినదే. నిజానికి ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనిపించిన ఒక చిన్న కర్రపీటను తీసుకొని నగల కొట్టువాడి దగ్గరికి వెళ్ళాడు. కర్ర ముక్కను మధ్యలో ఉంచి పాతకాలం నాటి డిజైన్లో ఒక ఉంగరం తయారు చేయించి ఇమ్మన్నాడు. తర్వాత ఆయన దాన్ని తన తండ్రికి ఇచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది, తండ్రిని నయం చేసింది రోడ్డు మీద దొరికిన కర్రముక్క కాదని. అవును, కర్రపేడు కాదు, ఆయన్ని నయం చేసింది ఆయన భావనాశక్తి. అంతేకాక తనకు తప్పక నయమవుతుందన్న సంపూర్ణ విశ్వాసం, కల్పన, నమ్మకంతో ముడిపడింది లేదా ఆత్మాశ్రయ భావనతో చేరింది. ఆ రెండింటి సంగమం ఆయన సుప్తచేతన ద్వారా ఆయన్ని నయం చేశాయి, ఆరోగ్యవంతుణ్ణి చేశాయి. ఆ తండ్రికి తన కొడుకు పన్నిన ఉపాయం తెలియనే లేదు. అది ఆయనకి తెలిస్తే బహుశా ఆయన జబ్బు తిరగబెట్టి ఉండేదేమో. దానికి బదులు ఆయనకి మళ్ళీ క్షయరోగం రాలేదు. ఆయనకి పూర్తిగా నయమైపోయింది. వేరే కారణాల వలన ఒక 15 సంవత్సరాల తర్వాత తన 85వ ఏట ఆయన పోయారనుకోండి, అది వేరే విషయం. ఒక సర్వసామాన్యమైన ఉపశమన సిద్ధాంతం. ఉపశమనం చేకూర్చే ప్రక్రియలన్నీ కూడా అద్భుతంగా నయం చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసినదే. అందరికీ సర్వసామాన్యంగా ఉండే మూలాధారమైన అంగం ప్రక్రియ అయి ఉండొచ్చని మన మనసుకి వెంటనే తడుతుంది. నిజానికి అలాంటిదే ఉంది. ఉపశమనం చేకూర్చే అంగం సుప్త చేతనావస్థలో ఉన్న మన మనస్సే. నమ్మకమే చికిత్సా ప్రక్రియ. ఈ ప్రాథమిక సత్యాల గురించి గాఢంగా ఒకసారి ఆలోచించండి. మన మానసిక కార్యాలను విభజిస్తాం. ఒకదాన్ని చేతనావస్థలో మనసు నిర్వహిస్తే మరో దాన్ని సుప్త చేతనకు అప్పగిస్తాం. సుప్త చేతనావస్థలోని మీ మనసు సలహాలకున్న శక్తిని ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనసు మీ శరీరం చేసే ప్రతి పనిని, స్థితులని, అనుభూతులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తులలో వారి మనస్సులకు సూచనలు ఇచ్చిన మేరకు ఎటువంటి రోగ లక్షణాలైనా సృష్టించవచ్చునన్న విషయం మీకు తప్పక తెలిసే ఉంటుంది. ఉదాహరణకి, మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తికి సూచనల మేరకు జ్వరం వచ్చి టెంపరేచర్ బాగా పెరగవచ్చు, ఆయన మొహం ఎర్రగా కిందిపోవచ్చు, లేక చలితో గజగజ వణకవచ్చు. మీరు ఆ వ్యక్తికి సూచనలు ఇవ్వవచ్చు. ఎలాగంటే అతని కాళ్ళు చచ్చుపడిపోయాయని, అతను ఇంకా నడవలేడని. అలాగే జరుగుతుంది. మీరు చన్నీళ్ళ కప్పును మనోవశీకరణ స్థితిలో ఉన్న వ్యక్తి ముక్కు క్రింద ఉంచి, దీని నిండా మిరియాలు ఉన్నాయి, వాసన చూడు కావాలంటే అని ఆయనతో మీరు చెప్పారనుకోండి, ఆయనకేమో అదే పనిగా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఆయనకి తుమ్ములు ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారు? ఆ నీళ్ళ వలన లేక మీరు ఇచ్చిన సూచన వలన? తనకు ఒక రకమైన గడ్డి అంటే ఎలర్జీ అని ఎవరైనా మీతో అంటే, ఆయన మనోవశీకరణ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆయన ముక్కు కింద ఒక కాగితం పువ్వునో లేక ఒక ఖాళీ గ్లాసును ఉంచండి. ఆయనతో అది గడ్డి అని చెప్పండి. ఎలర్జీలో కనిపించే సామాన్య లక్షణాలు ఆయనలో ప్రకటితం అవుతాయి. దీనివలన శారీరక లక్షణాలు మన మనస్సుల్లోని సుప్త చేతనావస్థలోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ లక్షణాలు నయం కావటం కూడా సుప్త చేతనావస్థలోని మనస్సులోనే జరుగుతుంది. ఎముకల జబ్బుకి చికిత్స, పాదాలకు వైద్యం, చిక్వాంగ్, సూదిపొడుపు వైద్యం, ప్రకృతి వైద్యం లాంటి విభిన్న చికిత్సా పద్ధతులు అద్భుతంగా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా రకరకాల మత విశ్వాసాలకు సంబంధించిన కర్మకాండ, ఆచారాలు, ఉత్సవాలు కూడా చికిత్సలకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ చికిత్సలన్నీ కూడా సుప్త చేతనావస్థలోనే మనసు ద్వారా జరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతుంది. మనకున్న ఏకైక ఉపశమనకుడు సుప్త చేతనే. సుప్త చేతనావస్థలో ఉన్న మనసు మీ వేలికి తగిలిన గాయాన్ని ఎలా నయం చేస్తుందో ఒకసారి గమనించండి. సరిగ్గా ఎలా చేయాలో దానికి తెలుసు. వేలుకు కట్టు కట్టాక డాక్టర్ ప్రకృతి దీన్ని నయం చేస్తుందని అంటాడు. కానీ ప్రకృతి అనేది మరేదో కాదు. ప్రకృతి నియమానికి అది మరో పేరు. అదే సుప్త చేతన నియమం. ఆత్మరక్షణ అనే సహజంగా కలిగే భావన ప్రకృతి యొక్క ప్రప్రథమ నియమం. సుప్త చేతనావస్థలోని మనసు చేసే మొట్టమొదటి కార్యం ఆత్మరక్షణే. అన్నిటికన్నా బలమైన మీ స్వాభావిక ప్రవృత్తి స్వయం సూచనలన్నింటిలోకి అధిక శక్తి కలది. వైవిధ్యమైన సిద్ధాంతాలు,
వివిధ మతాలకు చెందిన శాఖలు, ప్రార్థన ద్వారా చికిత్స చేసే బృందాలు ఎన్నో విభిన్నమైన ఉపశమన సిద్ధాంతాలను మన ముందుంచారు. ఎంతోమంది తమ సిద్ధాంతాలు మాత్రమే సరైనవి అని అంటారు. ఎందుకంటే వాటి ఆచరణ మంచి ఫలితాలను ఇస్తుంది కనుక. మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నట్లు అది సరైనది కాకపోవచ్చు. ఉపశమనం కలిగించే పద్ధతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు. ఫ్రాంజ్ ఏంటన్ మెస్మర్ అనే ఒక ఆస్ట్రియా వైద్యుడు ప్యారిస్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు 1734 అలాగే 1815 మధ్యలోనే. రోగుల శరీరాలకు అయస్కాంత ముక్కలు తాకించడం ద్వారా ఆరోగ్యాన్ని అద్భుతంగా నయం చేయవచ్చని ఆయన తెలుసుకున్నాడు. ఐస్ ముక్కల ద్వారాగా రోగాలు అద్భుతంగా నయం చేయవచ్చనేసి ఆయన తెలుసుకున్నారు. గాజు, అనేక రకాల ధాతువుల ముక్కలను కూడా వాడి చికిత్స చేసేవాడు. తర్వాత ఇలాంటి వస్తువులను వాడటాన్ని విడిచిపెట్టి కేవలం తన చేతులతో రోగి శరీరాన్ని నిమిరేవాడు. తన చికిత్సలకి అసలు మూలం ప్రాణుల్లోని అయస్కాంత శక్తి అని నిర్ధారించాడు. ఏదో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉపశమనకుడి చేతిలోంచి ప్రవహించి రోగి శరీరంలోకి చేరుతుందని సిద్ధాంతీకరించాడు. రోగులను నయం చేసే ఈ పద్ధతికి మెస్మర్ తన పేరును ఇచ్చాడు. రోగులను నయం చేసే పద్ధతికి మెస్మర్ తన పేరుని ఇచ్చుకున్నారు. అది మెస్మరిజంగా పిలువబడుతుంది. ఈనాడు దాన్నే మనం హిప్నాటిజం, ఇంద్రజాలంగా గుర్తిస్తున్నాం. మెస్మర్ విజయానికి అసూయ చెందిన ఇతర వైద్యులు ఆయన చేసే చికిత్సలన్నీ కూడా సూచనలే కానీ మరేదీ కాదని అంటారు. వారిని గుచ్చి అడిగాక ఆ సూచనలకున్న శక్తి ఎలాంటి అద్భుతమైన ఫలితాలను ఎలా ఇచ్చిందో తమకు తెలియదని ఒప్పుకున్నారు. ఈ అన్ని బృందాలు మనోరోగ చికిత్సలకు మనోవైజ్ఞానికులు, ఎముకల జబ్బులను నయం చేసేవారు, పాదాలకు వైద్యం చేసేవారు, వైద్యులు, ప్రతి రకం మత బృందాలు సుప్త చేతనకున్న ఒక సార్వత్రిక శక్తిని వాడుతూ ఉంటారు. వీరిలోని ప్రతి ఒక్కరూ కూడా తమ సిద్ధాంతాల మూలన చికిత్స జరిగినట్లు వాదించవచ్చు. కానీ వాస్తవం దానికి ఎంతో భిన్నంగా ఉంది. అన్ని రకాల చికిత్సల యొక్క ప్రక్రియ నమ్మకం అనే పేరుతో పిలువబడే ఒక నిశ్చితమైన సానుకూలమైన మానసిక ధోరణి, అంతర్గతంగా ఉన్న వైఖరి, ఒక రకమైన ఆలోచన సరళి. మనం కోరుకునే దాని మీద నమ్మకం ఉంటే ఆ కారణంగా ఉపశమనం మనకు లభిస్తుంది. మన నమ్మకమే సుప్త చేతనావస్థలోని మనసుకు శక్తివంతమైన సూచన ఇచ్చి ఉపశమన శక్తిని విడుదలకు తోడ్పడుతుంది. ఒక వ్యక్తి ఏ రీతిలో ఉపశమనం పొందుతాడో మరో వ్యక్తి కూడా అదే రీతిలో నయం చేయబడతాడు. ఆ ఇద్దరికీ వారి వారి సొంత సిద్ధాంతాలు, పద్ధతులు ఉండవచ్చు. కానీ ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒకటే, అదే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్త చేతనావస్థలోని మనస్సు. మీ మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, పద్ధతిని మీరు ఎంచుకోండి. మీకు నమ్మకం ఉంటే ఫలితాలు తప్పగా లభిస్తాయన్న విషయంలో మీకు ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు. ఫిలిప్ పారాసెల్సస్ అనే ఆయన ఒక సుప్రసిద్ధ రసవాది, వైద్యుడు, గొప్ప ఉపశమనకుడిగా ఆ కాలంలో పేరొందాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పుడు అదొక వైజ్ఞానిక ప్రమాణంగా గుర్తింపు పొందింది. మీరు నమ్మే విషయం నిజమైనా అబద్ధమైనా మీకు దొరికే ఫలితాలు సమానంగానే ఉంటాయి. అందుకే ఒకవేళ నేను సెయింట్ పీటర్ శిల్పాన్ని నిజమైన సెయింట్ పీటర్ని నమ్మేంతగా నమ్మితే నాకు సెయింట్ పీటర్ వద్ద నుంచి దొరికే అనేక ఫలితాలు లభిస్తాయి. కానీ అది మూఢనమ్మకం. నమ్మకం మటుకు అద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది. నిజమైన నమ్మకమైన అబద్ధమైన నమ్మకమైన అది ఎప్పుడు కూడా అవే అద్భుతాలని సృష్టిస్తూ ఉంటుంది. పారాసెల్సస్ వెలిబుచ్చిన అభిప్రాయాలను 16వ శతాబ్దంలోని ఒక ఇటాలియన్ తత్వవేత్త పియెత్రో పాంపోనాజ్ తిరిగి చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: ఆత్మవిశ్వాసం, భావనాశక్తి సృష్టించగలిగే అద్భుత ఫలితాలను మనం సులువుగా ఊహించగలం. ముఖ్యంగా రోగులకు వారిని ప్రభావితం చేయగల వ్యక్తుల మధ్య ఆ లక్షణాలు రెండింటినీ పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఒక మహాపురుషుని స్మృతి చిహ్నాల ప్రభావంతో జరిగే చికిత్సలు రోగుల కల్పన, ఆత్మవిశ్వాసాల ఫలితమే. నకిలీ వైద్యులు తత్వవేత్తలకు ఒక సామాన్య మానవుని అస్థికలను ఒక మహాపురుషుని అస్థికల నుంచే చోటిలో ఉంచిన
ఒక మహాపురుషుని అస్థికుల నుంచి చోటులో ఉంచిన వ్యాధిగ్రస్తులు వాటిని అసలైన స్మృతి చిహ్నాలుగా నమ్మితే గనక వారికి లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. దీని అర్థం ఏమిటో ఆలోచించండి. మహాపురుషుల అస్థికులకున్న శక్తిని కానీ, కొన్ని నదీ జలాలకున్న నయం చేసే శక్తిని కానీ, లేదా నా ఆస్ట్రేలియాలోని బంధువుల అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన కర్రముక్కకున్న శక్తిని కానీ మీరు నమ్మి ఉంటే మీకు ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే మీ సుప్త చేతనకు ఒక శక్తివంతమైన సూచన చేయబడింది కనుక. ఆఖరికి ఉపశమనాన్ని కలిగించేది సుప్త చేతనే. హిప్నాలైట్ బర్న్హీమ్ అనే ఆయన 20వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రాన్స్లోని నాన్సీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉండేవారు. సుప్త చేతనావస్థలో ఉన్న మనసుకున్న శక్తి వలన వైద్యుడు రోగికి ఇచ్చిన సలహా ఎలా ఫలితాన్ని ఇచ్చాడో వివరించే వారిలో ఆయన మొట్టమొదటివాడు. బర్న్హీమ్ నాలుక చచ్చుబడిపోయిన ఒక మనిషి కథ చెప్పాడు. అది బాగు చేయడానికి అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు, కానీ ఫలితం ఏమాత్రం కనిపించలేదు. అప్పుడు ఒకనాడు ఒక డాక్టర్ తనకు ఒక పరికరం విషయం తెలిసిందని, అది తప్పకుండా ఆయన సమస్యను పరిష్కరిస్తుందని ప్రకటించాడు. ఆ డాక్టర్ అప్పుడు రోగి నోట్లో ఒక పాకెట్ థర్మామీటర్ ఉంచాడు. తన నయం చేసే పరికరం అదేనని రోగి నమ్మాడు. కొద్ది క్షణాల తర్వాత ఆయన తన నాలుకను మళ్ళీ కదపగలుగుతున్నానని ఆనందంతో అరిచాడు. బర్న్హీమ్ ఇలా ఇంకా అన్నాడు, మా కేసులలో ఇలాంటి వాస్తవ సంఘటనలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఒక యువతి మా ఆఫీస్కి వచ్చింది ఒకసారి. 4 వారాల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆమె వ్యాధిని కొంత నిర్ధారించాక నేను నా విద్యార్థులతో కొన్నిసార్లు మాట పడిపోయిన గొంతు విద్యుత్ శక్తిని ప్రయోగించడం ద్వారా వెంటనే నయం అవుతుందని అన్నాను. ఎందుకంటే దాని ద్వారా సూచన ఇవ్వవచ్చు, అది ప్రభావితం చేయవచ్చు. ఇండక్షన్ ఆపరేటర్స్ను తెప్పించాను. ఆమె స్వరపేటిక మీద నా చేయి వేసి కొద్దిగా కదుపుతూ అన్నాను, ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు. ఒక్క క్షణంలోనే ఆమె చేత ఏ తర్వాత బి, ఆ తర్వాత మేరియా అని అనిపించాను. ఆమె స్పష్టంగా మాట్లాడసాగింది. ఆమె గొంతు తిరిగి వెనక్కి వచ్చింది. ఇక్కడ బర్న్హీమ్ మనకు నమ్మకానికి ఉన్న శక్తి గురించి, రోగి ఆకాంక్ష గురించి చెబుతున్నాడు. అవి శక్తివంతమైన సలహాను సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకు ఇచ్చాయన్నమాట. రోగి మెడ మీద పోస్టేజ్ స్టాంపు అతికించి అదొక బొబ్బ అని ఆయనకు సూచించడం ద్వారా తాను రోగి మెడ మీద బొబ్బను ఉత్పన్నం చేశానని బర్న్హీమ్ చెప్పాడు. ఈ రకమైన ప్రదర్శనలను ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని ఎందరో డాక్టర్లు చేసిన ప్రయోగాలు, అనుభవాలు ధృవీకరిస్తున్నాయి. మౌఖికమైన సూచన ద్వారా రోగి శరీరంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చన్న విషయాన్ని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తున్నాయి. రక్తపు మరకలకు కారణం. సూచన ద్వారా రక్తనాళాల నుంచి రక్తం కారేటట్టు, రక్తపు మరకలు ఏర్పడేటట్లు ప్రేరేపించవచ్చు. దీన్ని రుజువు చేయడానికి డాక్టర్ ఎం. బూరో రోగిని యోగ నిద్రలోకి పంపాక ఈ క్రింది సలహాలను ఆయనకిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ఈ హిప్నోసిస్ అయ్యాక మీరు నా ఆఫీస్కి వస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా 2 చేతులు ముడుచుకుంటారు. ఆ తర్వాత మీ ముక్కులోంచి రక్తం కారటం మొదలవుతుంది. ఆ మధ్యాహ్నం ఆ యువకుడు తనకు చెప్పినట్టే అచ్చంగా అలాగే చేశాడు. తన గుండె మీద చేతులు వేసుకున్నాక ఆయన ముక్కుకున్న ఎడమ రంధ్రం ద్వారా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. మరో సందర్భంలో అదే పరిశోధకుడు డాక్టర్ బూరో రోగిని యోగ నిద్రలోకి పంపాడు. అతని ముంజేతుల మీద అతని పేరును మొద్దుబారిన పరికరంతో రాశాడు. అప్పుడు ఇలా అన్నాడు, ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు మీరు నిద్రపోతారు. నేను మీ పేరు గీసిన ముంజేతుల స్థానం నుంచి రక్తస్రావం మొదలవుతుంది. రక్తంతో రాసిన అక్షరాల్లో మీ పేరు కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నం రోగిని జాగ్రత్తగా పరీక్షించారు. 4 గంటలకు ఆయన నిద్రలోకి జారుకున్నాక ఆయన ఎడమ చేతి మీద అక్షరాలు మెరుస్తూ బయటపడ్డాయి. పలు చోట్ల రక్తం చుక్కలు ఉన్నాయి. నెమ్మదిగా ఆ అక్షరాలు చెరిగిపోయినప్పటికీ 3 నెలల తర్వాత కూడా అవి ఇంకా మసకగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు ప్రస్తావించిన 2 ప్రాథమిక అంశాలు కూడా సుప్త చేతనాత్మలో ఉన్న మనసు ఎప్పుడూ కూడా సూచనకున్న శక్తికి అనుకూలంగా ఉంటుంది. సుప్తచేతన స్థితిలో ఉన్న మనస్సు శారీరక క్రియలు, అనుభూతులు, స్థితులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సరైనవే అని ఈ వాస్తవ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సూచనల ద్వారా అసాధారణ పరిస్థితులను ఎలా ఉత్పన్నం చేయవచ్చో ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణలో నాటకీయంగా విశదీకరిస్తున్నాయి.
తన హృదయంలో ఒక వ్యక్తి ఏమాలోచిస్తాడో అలాగే ఆయన రూపొందుతాడు అన్న వాక్యానికి అవి నిర్ణాయక నిదర్శనం. ఓకే మాస్టర్స్, 4వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఈ యొక్క 4వ అధ్యాయంలోని కొన్ని అంశాలు మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇచ్చారు. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులోని ఉపశమన శక్తి ఉందని మెల్లి గుర్తు చేసుకుంటూ ఉండండి. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే పండుతుంది. ఒక ఆలోచనను మీ మనసులో ఉంచండి, నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా మీరు చేసినప్పుడు అది ప్రకటితం అవుతుంది. ఏదైనా ఒక పుస్తకం గురించి కానీ, ఒక నూతన ఆవిష్కరణ గురించి కానీ, లేక ఒక నాటకం గురించి కానీ చేసే ఆలోచన మీ మనసులో నిజరూపం దాలుస్తుంది. అందుకే ఆ ఆలోచన మీ వద్దే ఉందని మీరు నమ్మగలరు. మీ ఆలోచన, ప్రణాళిక, నవకల్పనలను నమ్మండి. అలా మీరు నమ్ముతూ ఉన్నప్పుడు అది వ్యక్తీకరణం అవుతుంది. మరొకరి గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణత, సౌందర్యం, ఆదర్శం గురించి మీలో అంతర్గతంగా మౌనంగా ఉన్న జ్ఞానం సుప్తచేతనావస్థలో ఉన్న అవతలి వ్యక్తి మనసులో ఉన్న వ్యతిరేకాత్మక స్వరూపాలను మార్చివేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని గ్రహించండి. మీరు విభిన్న పుణ్యక్షేత్రాల్లో జరిగే అద్భుతమైన చికిత్సల గురించి వింటూ ఉంటారు. అవి కల్పనాశక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తూ ఉంటాయి. ఆ రెండూ కలిసి సుప్తచేతనావస్థలోని మనసుపై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. అన్ని వ్యాధులు మస్తిష్కంలో పుడతాయి. వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరిగినంతకాలం శరీరం మీద వాటి ప్రభావం ఉండదు, అవి బయటపడవు. సమ్మోహక సలహా ద్వారా ప్రతి రోగ లక్షణాన్ని మీలో ఉత్పన్నం చేయవచ్చు. దీనివలన మీ ఆలోచనకున్న శక్తి విదితం అవుతోంది. నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది, దాని పేరే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది, దాని పేరే సుప్తచేతన. మీ నమ్మకం యొక్క లక్ష్యం నిజం అయినా అబద్ధమైనా మీకు ఫలితాలు లభిస్తాయి. మీ మనసులోని సుప్తచేతన మీలోని ఆలోచనకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మీ మనసులోని ఆలోచనగా చూడండి, అంతే చాలు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.